లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నమస్కారం మేడం. నమస్తే. విజయ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మోతీ నగర్. ఈ బాబా టెంపుల్ కి రెగ్యులర్ వస్తుంటారు? వస్తానే ఉంటా. అప్పుడప్పుడు నెలలో ఒకసారి అన్న వస్తాం. మాకు మోతీ నగర్లో టెంపుల్స్ ఉన్నాయి బాబావి, అక్కడికి ఎక్కువ వెళ్తాం. మేమా ఒక 20 అయింది. బాగా బాబా అన్ని దేవుళ్ళని వదిలేసి ఒక బాబానే పట్టుకొని 20 ఇయర్స్ అయింది. నాకు చాలా ఉన్నాయండి. నా కాలు పడిపోయాను నేను. డాక్టర్స్ అందరూ ఇది రాదు, సెట్ అవ్వదు అని చెప్పేశారు. సెట్ అవ్వదు, ఇది చాలా క్రిటికల్గా ఇరిగింది అని చెప్పారు. మా మోతీ నగర్ గుడిలో బాబా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునేదాన్ని, ఆయన సెట్ చేసేసారు మంచిగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్ముతానే ఉన్నా ఆయన్ని. చాలా ఉన్నాయి, చాలా 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 ఉన్నాయి. మేము ఒక 6 నెలలు ఇయర్లో ఒక 6 నెలలు యుఎస్లో ఉంటాం అన్నమాట. పిల్లలిద్దరు అక్కడే. ఆ బాబా దయ వల్ల ఈ 2 పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఆయనే సెట్ చేశాడు మాకు. ఆ బాబానే సెట్ చేశాడు. అయితే ఒకసారి యుఎస్ వెళ్తా అంతా రెడీ చేసేసుకున్నాం, తాళం వేస్తున్నాం. ఆ రోజు మా బియ్యంకులు వారు వచ్చి బాబా ఆ రూపంలో వచ్చి పాస్పోర్ట్లు పెట్టుకున్నారా అని అడిగారు. ఇప్పుడు చూడండి, ఇంకా ఆ టైంలో మా వారు మర్చిపోయారు. అప్పుడు వెళ్ళి మళ్ళీ తాళాలు తీసి, తను కూడా ఉంది ఆ రోజు ఆ ఇన్సిడెంట్. అప్పుడు ఆ రూపంలో వచ్చి మాకు గుర్తు చేశాడు. చాలా జరిగినాయండి. మా లైఫ్ అంతా ఆయనతోటే ముడిపడి ఉంది. ఆయన నమ్మిన దగ్గర నుంచి రీసెంట్గా ఇది 6 నెలలు కూడా 6 నెలలు 1 year అంతే. ఇది రీసెంటే. మాకు ఏది నమ్ముకుంటే అది. మేము అట్లా అని మన పరిమితిని మించి కోరికలు కోరం. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది అట్లాంటివి కోరకుండా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. నాకు కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, అట్లాంటి కోరికలు మేము కోరం. అంతే అంతే అంతే. అవే కోరుకుంటాం మేము. మాకు అంతంత బిల్డింగ్ లేకపోయినా ఉన్న బిల్డింగ్లో అయినా మంచిగా ఉంటాం. అంతే. తృప్తి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మా ఇద్దరు అమ్మాయిలు మంచిగా సెటిల్ అయ్యారు. మనవాళ్ళు మనవరాళ్ళతో హ్యాపీగా ఉన్నాము. అంతా బాగానే ఉంది. 2 అమ్మాయిలు సాఫ్ట్వేర్ జాబ్స్ యూఎస్లో, అల్లుళ్ళు. మనవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మొన్నే రీసెంట్గా వచ్చి వెళ్ళారు. అంతా బాగా. నాకు బాబా కనిపించడు కానీ ఈశ్వరుడు కనిపిస్తాడు. నిద్దట్లో నాకు సందేశం చెప్తాడు. బాబా సందేశాలు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. మీకు గమనించారో లేదో. మనకి ఏది ఎట్లా జరిగేది అన్నీ ఆ సందేశ రూపంలో నాకు చెప్తా ఉంటాడు. నీకు ఈశ్వరుడు కనిపిస్తాడు అంటాడు, కనిపించాడు. చాలా నిదర్శనం. ఈశ్వరుడు మాత్రం చాలాసార్లు కనిపించారు నాకు. ఈశ్వరుని రూపంలో వచ్చాడేమో ఆయన. బాబా వచ్చాడు. అసలు కార్తీక పౌర్ణమి ఆ రోజు మేము షిరిడీకే వెళ్దామని రెడీ అవుతున్నాం. మా పైన కింద పోర్షన్ వాళ్ళు కార్తీక మాసం పూజ చేసుకుంటూ భోజనానికి రమ్మన్నారు. భోజనానికి రమ్మంటే వెళ్ళినా మా మనసంతా అక్కడ బస్సు లేట్ అవుద్దేమో అని ఇదే పీకేది. సరే, ఈయన క్యాబ్ బుక్ చేశారు. ఆ డ్రైవర్ వెరైటీగా ఉన్నాడు. ఏంటబ్బా ఈయన ఎక్కడో చూసినట్టుంది అనిపించేది. ఎట్లా ఉన్నాడు, ఇక్కడ ఇలా పెట్టుకున్నాడు, ఇలా. తర్వాత కారులో కూర్చున్నా. డమరుకమును అది కనిపించింది. ఓహో, నువ్వయ్యా ఈశ్వరుడు ఈ రూపంలో మాకు వచ్చి దర్శనం ఇచ్చావా షిరిడి తీసుకెళ్ళడానికి. అదొక మంచి ఇన్సిడెంట్. అసలు ఆ మనిషిని చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాడు. మంచి హైటు. ఏంటి ఈయన ఎక్కడో చూసినట్టుంది అనుకున్నా. ఫోటోల్లో అది చూస్తాం ఈశ్వరుని. లోపల కారులోకి వెళ్ళిన తర్వాత డమరుకము ఇవన్నీ కనిపించినాయి, త్రిశూలము. అట్లా మాకు ఈశ్వరుని రూపంలో చాలాసార్లు కనిపించారు. సాయిరాం బాబా. మేము గురువారం అంటే నెలలో ఒకసారే వస్తాం. ఎక్కువ మోతీ నగర్కి వెళ్తాం. ఇక్కడ చాలా బాగుంది. అసలు వెళ్ళబుద్ధి కావట్లే ఇంటికి. అందుకని ఇక్కడ కూర్చొని ఉన్నాం. అది ఇంటికి వెళ్ళలేక. అసలు షిరిడిలానే ఉంటుంది. ఇక్కడ భోజనాలు పెట్టే విధానం ఏంటి, చాలా బాగుంది. చాలా నచ్చింది. మేము మాకు తోచిన సహాయం డబ్బు రూపేణా ఏదో ఒక రూమ్ని ఇస్తానే ఉంటాం మేము కూడా.